హాయ్ గైస్, ఈ వీడియోలో డ్రాప్ షిప్పింగ్ గురించి స్టెప్ బై స్టెప్ మొత్తం మనం నేర్చుకుందాం. బట్ కాకుంటే ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. మీకు అర్థమవడం కోసం నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్పాను. మీరు నీట్గా నేర్చుకుంటే వాట్ ఈస్ డ్రాప్ షిప్పింగ్, అసలు డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయాలి, వెబ్సైట్ ఎలా చేయాలి, సో ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుంది. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ నీట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. హాయ్ గైస్, దిస్ ఇస్ సుజిత్ సేన్. ఐఎమ్ ఫుల్ టైమ్ డ్రాప్ షిప్పర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరికీ. ఈ కోర్సులో డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, ఇండియాలో డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, వాట్ ఈస్ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్? గైస్, అందరికీ బిజినెస్ చేయాలని ఉండిద్ది. అసలు యాక్చువల్గా బిజినెస్ చేయాలంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనకు ప్రొడక్ట్స్ ఉండాలి, ప్రొడక్ట్స్ స్టోర్ చేసుకోవడానికి గోడౌన్ ఉండాలి, రెంట్స్, కరెంట్ బిల్స్, చాలా పెద్ద ప్లానింగ్ ఉండాలి. వీటన్నిటికి మించి బడ్జెట్ ఉండాలి. ఒక బిజినెస్ చేయాలంటే మనకు మస్ట్ అండ్ షుడ్ బి బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇవన్నిటిని కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలంటే ఈ సిచ్యువేషన్లో అడ్జస్ట్ చేయలేము. ప్రెసెంట్ ఎలాగో జాబ్ చేస్తున్నాం కదా, ఒక 7-8 years తర్వాత బిజినెస్ స్టార్ట్ చేద్దాం, మనకు అప్పుడు మనీ అడ్జస్ట్ అవుతాయి అని చాలామంది బిజినెస్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. కానీ ప్రెసెంట్ 2024లో మనం డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ మన దగ్గర ఫిజికల్ ప్రోడక్ట్ అవసరం లేదు, రెంట్స్, కరెంట్ బిల్స్, ఈ వర్కర్స్ ఇవన్నీ అవసరం లేదు. ప్రజెంట్ 2024లో డ్రాప్ షిప్పింగ్ చేస్తూ బిజినెస్ చేయాలంటే వైఫై, ఒక మంచి ల్యాప్టాప్ ఉంటే చాలు. మనకి ఇటువంటి ప్రాబ్లం లేకుండా టైంకి కరెంట్ బిల్స్ కట్టాలి, రెంట్స్ కట్టాలి, ఇవన్నీ ప్రాబ్లం లేకుండా డ్రాప్ షిప్పింగ్ చేస్తూ చాలామంది ఫారిన్ కంట్రీస్లో యంగ్స్టర్స్ మనీ ఎర్న్ చేస్తున్నారు. ఈ కోర్సులో అసలు ఇండియాలో డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయాలి, ఫిజికల్ ప్రొడక్ట్స్ లేకుండా డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయాలి అనేదే మన కోర్సు. ఇండియాలో డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయాలి, మన దగ్గర ఎటువంటి ఫిజికల్ ప్రొడక్ట్స్ లేకుండా డ్రాప్ షిప్పింగ్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను క్లారిటీగా వీడియోస్లో చెప్తూ ఉంటాను. మీకు ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అనిపించినవి నోట్ చేసుకోండి బుక్లో, ఎందుకంటే మీకు కొంచెం క్లారిటీగా ఉండిద్ది, మంచిగా అర్థమవుతుంది కాబట్టి. సో ప్రజెంట్ 2024లో మొత్తం ఆన్లైన్ అయిపోయింది. లైక్ ఏదైనా ఒక ప్రొడక్ట్స్ మనం బై చేయాలన్నా, సేల్ చేయాలన్నా, ఈవెన్ వెజిటేబుల్స్ మనకు సేల్ చేయాలన్నా, బై చేయాలన్నా మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయింది. చాలా వరకు 24 hours పీపుల్స్ ఆల్మోస్ట్ సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. అదే సోషల్ మీడియాని యూజ్ చేసి అందులో డ్రాప్ షిప్పింగ్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది మన బిజినెస్. దీనికి ఎటువంటి ఫిజికల్ ప్రొడక్ట్స్ అవసరం లేదు. ప్రాపర్గా డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయాలి అనే నాలెడ్జ్ ఉంటే డ్రాప్ షిప్పింగ్ స్టార్ట్